ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మరి ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా రావడం జరిగింది. ఇట్లా మిమ్మల్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషకరం. ఈ పట్టభద్రుల ఎన్నికలలో నిలబడేటువంటి వాళ్ళు ముఖ్యంగా తీరుమారు మల్లన్న, ఆయన తీర్మారు మల్లన్న కాదు, తీరుమారు మల్లన్న. ఒక బ్లాక్ మీద ఒక చీటర్, ఒక దొంగలకు, ఒక మేధావికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. మరి అటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు కూడా నిలబడ్డారు. కానీ ఇవాళ 10 ఏళ్ల పాలనలో భారతదేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా పట్టభద్రులకు న్యాయం చేసి అనేక 2 లక్షల ఉద్యోగాలను ఈ రాష్ట్రంలో కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కేటీఆర్ గారి ఎనలేని కృషి ఫలితంగా దాదాపు 24 లక్షల మందికి మరి ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. భారతదేశ చరిత్రలోని ఏ ప్రభుత్వం ఏ విధంగా మరి గ్రాడ్యుయేట్స్ కి ప్రోత్సాహాన్ని అందించినటువంటి ప్రభుత్వం కనుక ఈ ఎన్నికలలో మరి నిలబడేటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి మరి చాలా నిగర్వి, మరి మంచి ఉన్నత విద్యావంతుడు కనుక ప్రజలందరూ కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఈ చీటర్ల చేతిలో మోసగాళ్ళ చేతిలో మోసపోవడమా, ఒక ప్రశ్నించి పట్టభద్రుల తరఫున ఇవాళ కొట్లాడే ఒక ప్రశ్నించే గొంతుకను మనం గెలిపించుకుందామా అని మీరు అందరూ కూడా మేధావులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇదే సందర్భంలో 10 ఏళ్ల పాలనలో దేశానికి ఒక రంగం, ఈ రంగం, ఆ రంగం అని కాదు, అనేక రంగాలలో మరి ఒక దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది ఈ గులాబీ పార్టీ కేసీఆర్ గారి పాలన జరిగింది కనుక మరి అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కానీ, మరి రైతు బంధు లాంటి పథకం కానీ, కళ్యాణ లక్ష్మి లాంటి పథకం కానీ, మరి అదేవిధంగా రైతు బీమా లాంటి దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో దేశానికి అన్నం పెట్టే రైతన్న చనిపోతే 1 రూపాయి కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఇయ్యరు. అటువంటి గొప్ప మరి రైతు బాంధవుడిగా విద్యా సంస్కరణలు అనేక గురుకుల పాఠశాలలు కూడా తీసుకొచ్చి మరి KG2 విద్యా విధానాన్ని అమలు చేసినటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ మరి మొన్న కళ్ళపల్లి మాటలు అబద్ధాలతో అందరూ ఎక్కినటువంటి కాంగ్రెస్ ఇవాళ 6 గ్యారంటీలు అన్నారు. 6 నెలల్లో ఒక గ్యారంటీ కూడా పూర్తిగా మరి అమలు చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇలా భారతీయ జనతా పార్టీకి కూడా మరి రైతుల వ్యతిరేక విధానాలు అవలంబించి ఇలా కాంగ్రెస్ కూడా రైతుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి సందర్భంలో ఇంతమంది రైతులు చనిపోతున్నా కూడా ఒక మంత్రి కూడా ఇలా వడ్ల కొనుగోలు జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఇంకా వర్షాలు పడుతున్నా కూడా ఆ రైతుల దగ్గర పోయి అండగా ఉంటాం, ధాన్యాన్ని కొంటామని ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి స్టేట్మెంట్ ఇవ్వలేదంటే ఇలా రైతుల వ్యతిరేక విధానాలు మనకు స్పష్టంగా మరి కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తిగా రైతు బంధు వేయలేదు. మరి ఆ కరెంట్ ఎలాగైందో మనం చూసినాం. తులం బంగారం అన్నారు, ఒక్క మనిషికి కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఒక్క అమ్మాయి కూడా ఇవ్వలేదంటే వాళ్ళు ఎన్ని రకాల అబద్ధాలు మాట్లాడేదో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. 2500 ప్రతి మహిళకు ఇస్తాన్నారు, ఇప్పటి వరకు ఒక మహిళ ఇవ్వలేదు. ఇలా మరి ఒక దిక్కు కాంగ్రెస్ అబద్ధాలతో మరి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరొక్కసారి మోసం చేసే విధంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు మరి 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఇప్పుడు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఉంది, అది తీసుకొని మళ్ళీ రండి నేను 9 తారీఖున 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆయన డిసెంబర్ 9 వేయండి, జనవరి 9 వేయండి, ఫిబ్రవరి 9 వేయండి, మరి మార్చి 9 వేయండి, ఏప్రిల్ వేయండి, అలా మే కూడా పోయి మన జూన్కి వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక రుణమాఫీ కూడా చేయలేదు. మళ్ళీ 15 ఆగస్టు అంటున్నారు, అంటే ఏ ఆగస్టు కూడా తెలుస్తలేదు, ఏ 15 ఆగస్టు అనేది కూడా తెలుస్తలేదు. కనుక అబద్ధాలు ఆడే మరి కాంగ్రెస్ యొక్క అభ్యర్థి కావాలన్నా, మోసం చేసే అభ్యర్థులు కావాలన్నా, ఇవాళ నిజాయితీగా చెప్పినట్టుగా చేసేటువంటి వాళ్ళు కావాలన్నా ఒకసారి ప్రజల మీద విజ్ఞప్తితో ఆలోచించాలి. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఆనాడు రైతుల మోటార్లకు మీటర్లు పెడతానంటే నా తల నరుక్కోనని అనుకుంటానని మోటార్లకు మీటర్లు పెట్టని అన్నటువంటి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం మరి మీరు అందరూ కూడా చూడాలని చెప్పి మేధావులు, ఉన్నత వర్గాలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, జూనియర్ కాలేజీలలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ, గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి మరి నిజాయితీ గల, నిబద్ధత గల మీకోసం రేపు శాసనమండలిలో కొట్లాడే
ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా, తనను పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా వచ్చిన సోదరులు రవిశంకర్ గారికి, మండల అధ్యక్షుడు గణేష్ గారికి, మల్లేశ్వర్ గారికి, అదేవిధంగా ట్రావెల్ ఎంపీటీసీ గణేష్ గారికి, రజిత గారికి, కమలేష్ ఇంటలెక్చువల్ స్కాలర్ గారికి, ఇతర పెద్దలందరికీ, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏ ఎన్నికలైనా కూడా స్థానికంగా ఉండే పార్టీ నాయకులను బట్టి ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి గణపురం నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి గణపురం నియోజకవర్గ మేధావులందరూ, అంటే ఎవరైతే ఈ పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగిన 10 సంవత్సరాల అభివృద్ధిని ఒక్కసారి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు మరి నేను ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఈరోజు ఒక అవకాశవాది, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ఒక నయవంచకుడు గత 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా బిడ్డకు ఎంపీ తీసుకొని మరి పార్టీకి సంబంధించిన ఫండ్ కూడా తీసుకొని తన రాజకీయ భవిష్యత్తు కోసం గణపురాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేసిన కడియం శ్రేయాన్ని ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆయన బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నను చిత్తుగా ఓడగొట్టి మీ నిరసనను తెలియజేయాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. 10 సంవత్సరాల క్రితము గణపురం నియోజకవర్గం నుండి ఎవరైనా అమెరికానో, లండనో, ఆస్ట్రేలియానో పోయి ఇప్పుడు వస్తే గణపురం నియోజకవర్గ కేంద్రం కానీ గణపూర్ కానీ మరి గుర్తించని స్థాయికి అభివృద్ధిలో ఎదిగింది. దాదాపు మరి జాతీయ రహదారి మన పక్కనే ఉంది. దాదాపు 8 ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ తో 67 కిలోమీటర్ల దూరము మరి మొత్తం గణపురం నియోజకవర్గంలో పోవడం వల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ కు లేదా ఇండస్ట్రియల్ క్యారిడర్ గా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇప్పటికే 4 ఐటీ కంపెనీలు రావడం జరిగింది. రాంపూర్ పరిసర మరికొండ మధ్యలో అది గణపూర్ కూడా రెవెన్యూ దాని కింద నుండి వచ్చడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రహదారుల విషయంలో అన్ని కూడా డబుల్ రోడ్ ఉంటే 4 lanes అయినాయి, 4 lanes ఉంటే 6 lanes అయినాయి, 6 lanes ఉంటే 8 lanes తోటి ఈరోజు నెంబర్ 1 గా రహదారులలో నెంబర్ 1 గా ఉంది. అదేవిధంగా గన్పూర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, అండర్ పాస్ గన్పూర్ లో, అదేవిధంగా నష్కల్లో అండర్ బ్రిడ్జ్ కూడా కిందికి వెళ్ళి పోయడానికి అండర్ పాస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంప్లీట్ గా గణపురంలో రైల్వే ఫ్లైఓవర్ కోసము పోరాటం చేసింది నేనే, అదేవిధంగా దానికి శంకుస్థాపన కూడా చేసింది నేనే, అదేవిధంగా దానికి ఇనాగ్రేషన్ చేసే బాధ్యత కూడా అవకాశం కూడా నాకే రావడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల మనం తీసుకురాగలిగినాం. ఎడ్యుకేషన్ పరంగా ఆలోచిస్తే తర్వాత జ్యోతిరావు పూలే పాఠశాలలు మహిళలకు, బాయ్స్ కి 2 తీసుకురావడం జరిగింది. మైనార్టీ పాఠశాల తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల తీసుకురావడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా ఈరోజు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మన గణపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. సో ఈ రకంగా మనకు ఫైర్ స్టేషన్ రావడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మంజూరైన వాటికి అడ్డుపడ్డ చరిత్ర ఈ చరిత్రహీనుడైన కడియం శ్రేయాలి. ఎవరైనా క్రూర జంతువులు తన పిల్లలను తనే తింటాలన్నట్టు ఈయన క్రూర జంతువుతో సమానం. ఎందుకంటే గణపూర్కు 100 బెడెడ్ హాస్పిటల్ మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో హరీష్ రావు గారు అప్పటికప్పుడు జీవో ఇచ్చి 37.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసే క్రమం ఉంటే నేడు రేపు ప్రభుత్వం వస్తుంది, మంత్రి అయితే నా చేతుల మీద కానీ దాన్ని ఆపెట్టడం జరిగింది.
గణపురము నియోజకవర్గ కేంద్రము శివుడిపల్లి చాగలు 3 కలిపి 23,000 జనాభా ఉండి ఎప్పుడో మున్సిపాలిటీ కావాల్సి ఉంటే దాన్ని ఆపించిండు. 9,000 ఉన్న వర్ధనపేట మరి మున్సిపాలిటీ అయింది. దానికి అడ్డుపడ్డది ఎవరంటే కడియం శ్రీహరి. టెక్స్టైల్ పార్క్ ధర్మశాలలో రావాల్సి ఉంటే అడ్డుపడి సంఘం తీసుకుపోయి కారణం ఎవరంటే కడియం శ్రీహరి. ఫైర్ స్టేషన్ దానికి ఇనాగ్రేషన్ లేకుండా కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా అభివృద్ధి విరోధిగా గణపురంలో పనిచేసిండు. ఆయన ఈరోజు తీన్మార్ మండలిని గెలిపించడానికి ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యత తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ కడియం శ్రీహరి ప్రస్తావన అంటే డెఫినెట్ గా ఇక్కడ ఉన్న ఓటర్లు 10,500 పైచిలకు ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా మేధావులు. ఇక్కడ జరిగిన అభివృద్ధిని సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీర్పునియాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్స్ అభివృద్ధి విరోధిగా ఉన్న కడియం శ్రీహరి ముఖాన్ని ఉంటారా, కేసీఆర్ గారి నాయకత్వంలో గణపురంలో జరిగిన అభివృద్ధిని చూసి మరి రాకేష్ రెడ్డి గెలిపిస్తారా, ఇటువైపు ఉంటారా అని తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ రంగంలో భారతదేశంలో నెంబర్ 1, ఇరిగేషన్ రంగంలో భారతదేశంలో నెంబర్ 1, ఎడ్యుకేషన్ రంగంలో 1,001 రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టి రెసిడెన్షియల్ పాఠశాలలో నెంబర్ 1. అదేవిధంగా మొత్తము రాష్ట్రంలో దేశంలో 28 రాష్ట్రాలలో 10 సంవత్సరాల్లో 2 లక్షలు ఇచ్చిన ఏ ఒక్క అది బీజేపీ పాలిత రాష్ట్రం కావచ్చు, కాంగ్రెస్ పాలిత ప్రాంతంలో ఎక్కడ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. ఇట్స్ అ ఛాలెంజ్. సో ఆ రకంగా ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా మనకే ఉంది. అంతేవిధంగా ఐటీ రంగంలో కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగ సంస్థలలో వారికి ఉద్యోగం కల్పించిన చరిత్ర జీవనోపాధి కోసం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ మార్పు అని చెప్పేసి ఇప్పటివరకు ఏదన్నా ఒక్కటి సాధించిందంటే ఏది లేదు. ఓన్లీ ఆర్టీసీ బస్సు మాత్రము ఫ్రీగా ఎక్తా ఉన్నారు. ట్రిప్పులు పెరగలేదు, బస్సులు పెరగలేదు. అన్ని ట్రిప్పులు అదే బస్సులు పోతున్నప్పుడు ఏమైతే అంతకుముందు 25-30 మంది ఉండేది, ఇప్పుడు 70-80 మంది ఎక్కుతున్నారు. వాళ్ళు మహిళలు ఎక్కడికి పేరంటానికి పోయినా, షాపింగ్ పోవాలన్నా, ఒక ఊరికి పోవాలన్నా వారు అలంకరణ ఆడవాళ్ళు చేసుకుంటారు. అక్కడికి పోయేందుకు ఆ తొక్కిసలాటలో బట్టలను ముట్టపోవడం, కిందికి వెళ్ళే వరకు మర్చిపోవడం తప్ప వాళ్ళకు ఎక్కడ కూడా సౌకర్యంగా లేదు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు మరి జీవనోపాధి కోసం వాళ్లకు 4,000 ఇస్తున్నారు. అది ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇవాళ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసే పరిస్థితి మనకు కనబడుతున్నది. అంతేకాకుండా రైతు బంధు వేయాల్సింది నాట్లు వేసుకునే సమయంలో ఈరోజు కళ్ళాలలో ఒడ్లు వచ్చినప్పుడు ఇప్పుడు వేసే పరిస్థితి, మళ్ళీ జూన్ మాసంలో మళ్ళా రైతు బంధు వేసే పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా ఏ ఒక్క ఇచ్చిన హామీ నెరవేరలేదు. కాబట్టి ఒక్కవేళ కనుక కాంగ్రెస్ బలపరిచిన తీర్మానం అనేది కోటేస్తే నేను తులం బంగారం ఇవ్వలే, ఈవెన్ కళ్యాణ లక్ష్మి లేకున్నా నాకే ఓటేసిండు, నేను రైతు బంధు 15,000 అన్నా ఇవ్వకుండా నాకే ఓటేసిండు, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తారన్నా చేయకుండా నాకే ఓటేసిండు, మహిళా విద్యార్థులకు స్కూటీ ఇస్తారన్నా ఇవ్వకుండా నాకే ఓటేసిండు, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తారన్నా ఇవ్వకుండా నాకే ఓటేసిండు. సో ఇవన్నీ కూడా ఏ ఒక్క గ్యారంటీ కానీ 6 గ్యారంటీలు కానీ 426 కానీ ఏది కూడా నెరవేర్చలేదు. ఒకవేళ కడియం శ్రీహరి మీ దగ్గరకు వచ్చి లేదా గ్రాడ్యుయేట్స్ దగ్గరకు వచ్చి అన్నప్పుడు నిజంగా మీరందరూ కూడా ప్రశ్నించే గొంతు కావాలి. మీ ప్రతినిధిగా రాకేష్ రెడ్డి కౌన్సిల్లో ఆయన ప్రశ్నిస్తే మీ ఓట్లు కావాలని కనుక వస్తే కడియం శ్రీహరిని ప్రశ్నించవలసిన బాధ్యత మీ అందరి ఉంది. మీకు సిగ్గు శరం ఉండే ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా అప్పుడు నువ్వు చెప్పిన ఓటేస్తాం, లేకపోతే నీకు ఓటేయాలని లేదా ఆలోచిస్తామని చెప్పేసి మీరు అందరూ కూడా నిలదీయాలని కోరుకుంటూ తప్పకుండా భారీ మెజారిటీతో ఇది నల్గొండ పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ, దీని కింద 34 నియోజకవర్గాలు, వరంగల్ అంతర్గత వరంగల్, నల్గొండ, తర్వాత ఖమ్మం. సో 34 నియోజకవర్గాలలో గతంలో 2 సార్లు దిలీప్ కుమార్ గారు, 2 సార్లు పల్లె రాజశేఖర్ గారు గెలిచారు. తప్పకుండా భారీ మెజార్టీతో ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ ఇప్పటికే మా పార్టీ పరంగా ప్రతి బూత్ కి
ఒక 10 మంది ఇన్ఛార్జ్లను పెట్టడం జరిగింది. పగడ్బందీగా గ్రాస్ రూట్ లో కూడా ఆఖరి ఓటర్లు కూడా కలగాలనే ఉద్దేశంతో 25 మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టి మరి కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో మరి పగడ్బందీగా మా సీటును దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా దానికి నాకు తోడుగా రవిశంకర్ వచ్చారు. తప్పకుండా మేమిద్దరం వేడుక అత్యధిక 34 నియోజకవర్గంలో గణపురం నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లు సాధించి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఆలస్యమైన ప్రెస్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కోరుతున్నాను.